కరీంనగర్ డిఆర్సీ మీటింగ్ లో బట్టలు విప్పుతా అని ఎమ్మెల్యే సంజయ్ తనను రెచ్చగొట్టేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. మొదట సంజయ్ తనపై దాడి చేశారని, శ్రీధర్ బాబు వేలు చూపుతూ తనను బెదిరించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఆదేశాలతో పోలీసులు కూడా తనపై దాడి చేశారని అన్నారు. సంజయ్ ఏ పార్టీ నుంచి ఏ గుర్తుతో గెలిచారని కౌశిక్ ప్రశ్నించారు. మంత్రుల సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకున్న సంజయ్ ను డీసీ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టిస్తా అని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. తాను రాళ్లతో కొట్టలేదని, ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారని విమర్శించారు కౌశిక్ రెడ్డి. మేరకు జగిత్యాల సంజయ్ గారు ఏమన్నారంటే, నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లిపుతున్నా చూడు అని నాతో అన్నాడు. అన్న తర్వాత నువ్వు మైక్ ఇచ్చిన తర్వాత అసలు ఈయన ఏ పార్టీతోని మైక్ ఇచ్చిర్రు, ఈయనకు అసలు ఏం సంబంధం, ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈడ చూడొచ్చు, మొట్టమొదటిగా సంజయ్ గారు నా ఛాతి మీద చేయబెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. దీంతో పాటు మీకు ఒక చిన్న 1 మినిట్ వీడియో క్లిప్ చూపిస్తా. ఏ విధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాల నా మీద దాడి చేసిండ్రో, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా నాపై దాడి చేసిండ్రో, స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధంగా నన్ను ఏలు చూపించి బెదిరిస్తుండో, మరియు అక్కడ ఉన్న 3 మంత్రుల ఆదేశాల మేరకు పోలీస్ వాళ్ళు ఏ విధంగా నా మీద దాడి చేసిండ్రో, మొత్తము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసులు ఏ విధంగా రౌడీలాగా బిహేవ్ చేస్తురో, నేను ఆడికి పోయిందేదో ఉట్టిగా కూడా వాకిన్ కాలేదు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు డిఆర్ఓ గారు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా ఈ రివ్యూ మీటింగ్ అటెండ్ కావాలని చెప్పి మనల్ని పిలిస్తే మేము పోయినాం. జగిత్యాల సంజయ్ గారు ఏమన్నారంటే, నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ తిరుపతి నగరంలో పండగ వేళ ఉద్రిక్త పరిస్థితి